వికలాంగులందరూ కలిసి ఒక పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్యంగా రీసర్వే అనేది చేస్తున్నారు. ఈ రీసర్వేలో ఎవరైతే అర్హులున్నారో వాళ్ళందరికీ సక్రమంగా అందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడాలని చెప్పి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గత వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది వికలాంగులకు చాలా మంది అర్హులైన వారిని ఒక కక్షతో ఒక ఉద్దేశపూర్వకంగా ఆ రోజు చాలా మంది తీసేశారు. మరి అలాంటి వాళ్ళందరినీ కూడా రీసర్వే చేయలో వాళ్ళని సక్రమంగా చూసి అర్హులైన వికలాంగులందరికీ కూడా 6,000 రూపాయల నుంచి 10,000, 15,000 వస్తున్నాయి. వీళ్ళందరికీ కూడా డాక్టర్ సర్టిఫికెట్లు ఇక్కడ అనంతపురంలోనే ఒక హెడ్ క్వార్టర్ లో ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా డాక్టర్ సర్టిఫికెట్లు ఇచ్చి మరి వాళ్ళందరికీ అర్హులైన వారందరికీ కూడా ఎవరికి నష్టం లేకోకుండా అందరికీ సక్రమంగా పింఛన్లు అందజేయాలని చెప్పి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈ రోజు అనంతపురం జిల్లా కలెక్టర్ నుంచి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరిగింది. నమస్కారము. భారతీయ భీమసేన వికలాంగుల హక్కుల పోరాట సమితిలో ఈ రోజు అనంతపురం జిల్లా నందు నిరసన కార్యక్రమాలు చేపట్టాము. ఈ విషయము వికలాంగులు రీవెరిఫికేషన్ తో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను ఎండగట్టడానికి ఈ రోజు వికలాంగులు కలుపుకొని భారతీయ భీమసేన అనంతపురం జిల్లా నందు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాం. ఈ రీవెరిఫికేషన్ తో వికలాంగ నిజమైన లబ్ధిదారులు దెబ్బతింటున్నారు. వారికి నిజంగా న్యాయం జరిగేంత వరకు ఈ ఉద్యమాలు ఆపమని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. అంతేకాకుండా 2010లో వికలాంగులు ఎగ్జామ్ రాసి వాళ్ళు స్టోర్ డీలర్లు తెచ్చుకున్నారు. అలాంటి స్టోర్ డీలర్లు కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక వికలాంగులకు మోసం చేసి ఆ స్టోర్ వాళ్ళ కార్యకర్తలకి బదిలీ చేసే విధంగా అక్రమంగా బదిలీ చేశారు. అంతేకాకుండా వికలాంగుల విషయాల్లో రాజకీయాలతో ఈ రోజు నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారికి ఇదే వికలాంగులు పాలాభిషేకం చేస్తూ 6,000 పెంచారని చెప్పి ఎంతో గొప్పగా చెప్పుకునే ఈ కూటమి ప్రభుత్వానికి ఈ రోజు సిగ్గుందని చెప్తున్నా. ఇలాంటి వికలాంగులు ఆత్మహత్యలకు కారణం ఏంటి అంటే ఈ కూటమి ప్రభుత్వము రాబోయే రోజుల్లో దెబ్బతింటుంది, ఈ మూల్యం చెల్లించుకుంటుందని చెప్పుడుగా ఈ మీడియా సమావేశంలో తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా ఎంపీ ఎమ్మెల్యే తీసుకున్నటువంటి పింఛనీలు ఈ రాజకీయ నాయకుల పైన వేటు వేసి ఆ తర్వాత వికలాంగుల జోలికి రావాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. వికలాంగులకి పింఛన్లు రద్దు చేశారు. 2 ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. వీళ్ళ కడుపు మీద కొట్టే బదులు మీరు ఇంకా ఏరేటికి ఏమన్నా సమస్యలు చూసుకోవాలి కానీ పేదోళ్ళ కడుపుల మీద కొట్టకూడదని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాము. నువ్వు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మీరు గతంలో కూడా మీరు ఎన్నెన్నో ఇబ్బందులు కూడా పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ లో నీకు పింఛన్లు కూడా ఎక్కువ పింఛన్ ఇస్తామని చెప్పిన తర్వాత ఓట్లు వేయించుకొని ఇలాంటి మోసాలు చేయకూడదు. సంక్షేమ పథకాలు ఎన్నెన్నో ఉన్నాయి, అవన్నీ ఈకోకుండా వికలాంగులకి నువ్వు ఇది రద్దు చేయడము చాలా దుర్మార్గమైన పాలన. నీ మెడలు వంచిగానే వీళ్ళకి వికలాంగుల పింఛన్లు వెంటనే మంజూరు చేసేంత వరకు ఈ భారతీయ భీమసేన భారీగా ఆందోళన చేయబడతామని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాము. జై భీమ్, జై భారత్. 2010 సంవత్సరంలో వికలాంగుల కోట కింద ఎగ్జామ్ రాసింటే రేషన్ షాప్ వచ్చింది. 2010 సంవత్సరం నుంచి 2014, 2019, 2024 వరకు నాకు వికలాంగులు కూడా రేషన్ షాప్ కొనసాగుతూనే ఉన్నా. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక నాకు వచ్చిన రేషన్ షాపులో సిఐటిటి రాజా సార్ నా దగ్గరకు వచ్చి నీ రేషన్ షాపు వేరే వారి గొప్ప చెప్పు, నీకు వేరే షాపు ఇప్పిస్తానని నమ్మించి నా వికలాంగులైన కాలుకు నాకు అన్యాయం జరిగింది. నా రేషన్ షాపు తీసుకొని ఇప్పుడు నీకు వేరే షాపు ఇస్తామని చెప్పి అది కానీ నాకు అన్యాయం జరిగింది. దయచేసి నాకు రేషన్ షాపు కూడా ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను.